తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు జర్నీ అమలు అయ్యింది. రెండో హామీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీపై కసరత్తు మొదలైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని స్పష్టం చేసిన నేపథ్యంలో లబ్ధిదారులను ఎంపికపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో 2 రకాల ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. మొదటిది రేషన్ కార్డు ఉన్నవారితో పాటు రేషన్ కార్డు లేని వారిలోనూ అర్హులను ఎంపిక చేయడం జరుగుతుంది. రెండోది రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయడంపై అధికారులు కసరత్తు జరుపుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా ఇందులో హెచ్పిసిఎల్ నుంచి 43,39,354, ఐఓసిఎల్ నుంచి 47,96,302, బీపీసీఎల్ నుంచి 29,04,338 ఉన్నాయి. వినియోగదారుల్లో 44% మంది ప్రతి నెల రీఫిల్ చేసుకుంటున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. సుమారు 52.80 లక్షల మంది నెలకు 1 సిలిండర్ వినియోగిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలను తొలి ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుంటే పథకాన్ని త్వరగా అమలు చేయొచ్చని అధికారులు యోచిస్తున్నారు. సుమారు 1 కోటి కనెక్షన్లకు 500 రూపాయలకే గ్యాస్ ఇవ్వాల్సి రావచ్చని పౌర సరఫరాల శాఖ ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. ఇటీవల జరిపిన సమీక్షా సమావేశంలో ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నివేదిక అందజేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉండగా సాధారణ కనెక్షన్లపై ఒక్కో సిలిండర్ బుకింగ్ కేంద్రం 40 రూపాయల రాయితీ ఇస్తోంది. అదే ఉజ్వల్ కలెక్షన్లు అయితే రాయితీగా 340 రూపాయలకు అందిస్తోంది. తెలంగాణలో ఉజ్వల్ సిలిండర్లు 11.58 లక్షలు ఉన్నట్లు సమాచారం. గివిట్ యాప్లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. మొత్తంగా ఈ పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలిండర్లను ఒక్కోటి 500 రూపాయలకే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వంపై పడే భారం సుమారు 2,225 కోట్లని, ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చినట్లయితే 4,450 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుందని పౌర సరఫరాల శాఖ అంచనాలు వేసింది. పని 1 మంత్ ముందే ఇది కివిట్ చేసుకోవాలనేది ఈ వాట్సాప్లో అట్లా వచ్చింది. అంతే తప్ప ఇది కేవలం 500 రూపాయల కొరకే లైన్ కడతానంటే జనాలు ఎందుకు కుదరంటే అదే కావచ్చు అనే భావంతో అందరూ లైన్ కడతాను తప్ప దీనికి కేవలం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇది చేయాలి అనేది ఎవరు చెప్పలేదు. ఇది వాట్సాప్ మెసేజ్ తర్వాత నెల రోజుల క్రితం ఇట్లా అంటారు కదా, ఇవ్వాలంటారు, ఫింగర్ ప్రింట్ పెట్టాలి అంటారు తప్ప అత్తాను. అంతే తప్ప ఇది కేవలం గవర్నమెంట్ సర్కిల్ చేయడం రాలే. కాకపోతే కొందరు ఏంటంటే అదే అనుకునే భావనతోని లైన్లు కడతాను అంతే. గురించి వచ్చినాము. ఇది వేలు ముద్ర వేయాలి, అవసరం ఇది సెల్ నంబర్ రాయాలి, ఆధార్ కార్డ్ నంబర్ ఒరిజినల్ జిరాక్స్ ఇవ్వాలని వచ్చినాం సార్. అందరు నిలబడుతుంటే మేము వచ్చాము. పేపర్లో కొన్ని వాటర్లో కూడా వచ్చినాయి సార్, న్యూస్లో అది సెల్లో కూడా వచ్చినాయి. దానివల్ల మేము నిలబడుతున్నాము. మేము వచ్చి కనీసం 2 గంటలు అవుతున్నది. ఏం అది రాకపోయినా కూడా వీళ్ళు ఎందుకు సార్ తీసుకుంటారు? మరి తీసుకునే ఆ ఉద్దేశం ఉంటేనే కదా వీళ్ళు తీసుకునేది. ఇది తంబు ప్రాసెస్ నడిచేది, లేకుంటే ఎట్లా నడిచేది సార్? అవునా కదా? మరి ఫేకు అలాంటి ఎట్లా ఫేక్ అయితే వీళ్ళందరూ ఉండకపోదురు, లోపల వర్క్ నడవపోవు. ఇది ఫ్రాంట్ కాబట్టి 500 డిస్కౌంట్ మన రేవంత్ మనకు 6 సబ్సిడీలో భాగంగా ఇదొక ఆఫర్ ఉన్నది కాబట్టి మనకు ఇస్తున్నాడు. గ్యాస్ గురించి వచ్చినండి. గ్యాస్ జిరాక్స్ ఇచ్చి పోడండి. ఇది గ్యాస్ జిరాక్స్ తీసుకొని ఇప్పుడు దాన్ని అప్లై చేస్తే మనకి ఇంటికి గ్యాస్ ఎంత ఇస్తారో తెలియదు, 500కి ఇచ్చే తెలియదు, ఎంతకి ఇచ్చే తెలియదు సార్. ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు అందరు నెల రోజుల కిందని చెప్పారట. అప్పుడు ట్రమ్ములు పెట్టామని చెప్పి ఇప్పుడు ఇది అని చెప్తాను. ఇక
గత కొన్ని రోజులుగా గత 3-4 రోజులుగా ఈ గ్యాస్ కస్టమర్స్ ఈకేవైసీని అప్డేట్ చేసుకుంటున్నారు. ఈకేవైసీకి ఏం టైం బార్ ఏం లేదు, కానీ ఎందుకు చేసుకున్నా మాకు అర్థమవుతలేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలకు విన్నవించేది అంటే దీనికి ఏం టైం ప్రాబంధి లేదు, ఏం లేదు, మీరు ఇష్టం ఉన్నప్పుడు వచ్చి చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఒకవేళ కనుక మనకు సబ్సిడీ సిలిండర్ ఇస్తే వాళ్ళు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం చేసుకొని పేపర్లు వస్తుంది, అప్పుడే ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి మనకు వినియోగదారులకు విన్నవించేదనగా ప్రతి ఒక్కరికి తొందర ఏం లేదు. మీరు ఒకవేళ కనుక మీరు చేసుకోవాల్చుకుంటే మాత్రం మన ఈకేవైసీ చేసుకోవాల్చుకుంటే మాత్రం ఒక గ్యాస్ పేపర్ ఒకటి, ఆధార్ ఒకటి తెచ్చుకొని మన వినియోగదారులు రావాలి, వేరే వాళ్ళు రావడానికి అవకాశాలు లేవు. ఇవాళ దగ్గర ఒక 160 మంది వచ్చారు. కాబట్టి మాకు 500 అని జిరాక్స్ మళ్ళీ ఇవ్వాలని మాట్లాడి తీసుకుంటాను. గుల్లసింగారం ఇవ్వాలి సార్. మాకు గ్యాస్ ఇవ్వాలి కదా, ఉచితం గ్యాసులు అన్నారు కానీ